14 years లోపు పిల్లలు ఉంటే పేరెంట్స్ రాయాలన్నారు. అది దానికి వాళ్ళకి రాయడం వచ్చు కదా. అంటే ఇక్కడ మామూలుగా ఏంటంటే మనకి 14 years లోపు అంటే వీళ్ళని 10th class లోపు పిల్లలు అనుకోవాలి మనం. అంటే ఏంటంటే వాళ్ళే రాస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి మనం చెప్పిందే రాస్తారు కానీ వాళ్ళకి ఆలోచించుకునే పరిస్థితి లేదు. ఇది రాస్తే నాకు బాగుంటుంది అనే స్పృహ ఇప్పుడు రాదు. ఒక కారణం. రెండో కారణం ఏంటంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది బాగా. వాళ్ళకి చదువుని ట్యూషన్ అవి ఉంటాయి. వాళ్ళు ఒక టైం మెయింటైన్ చేయలేరు. ఏదో మొక్కుబడిగా అప్పచెప్పినట్టుగా చేయగలుగుతారు అనమాట. అందుకని వాస్తవంగా ఏంటంటే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎప్పుడు రాయాల్సిన అవసరం ఉంటుందంటే వాళ్ళల్లో ఏదన్నా వీక్నెస్ మనం గుర్తించినప్పుడు. అంటే చదువు బాగా రావట్లేదు, వీళ్ళు కష్టపడిన తగిన చదువు రావట్లేదు, లేదా ఎక్కువ నాగాలు పడుతున్నాయి, వీళ్ళు ఎగ్గొడుతున్నారు స్కూలు, లేదా ఈ మధ్య స్నేహితులు ఎక్కువయ్యి సవాసాలు ఎక్కువైనాయి, లేదా మన మాట వినటం లేదు, ఇలాంటివి ఉంటేనే వాళ్ళకి రాయాల్సిన అవసరం ఉంది. లేదా నాకు హెల్త్ ఇష్యూ ఉంది, ఇలాంటి 14 years లోపు అసలు రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనం పిలుచుకుంటే చాలు. వాళ్ళని మనం బయట కూడా పిలవాల్సిన అవసరం లేదు. అంతవరకు సరిపోతుంది. ఇచ్చిన కనెక్షన్ మనం అంతే. ఇంకోటి సార్, ఇప్పుడు నేనున్న 6 నెంబర్ నా లక్కీ, 5 నెంబర్ కాదు. మా పాపకి ఇచ్చారు ఎగ్జాంపుల్ 5, అది నేను రాస్తున్నా. ఆ ఎఫెక్ట్ 5 గా నా మీద పడదా? పడదు. ఎందుకంటే ఇక్కడ మీరు రాసే నెంబర్ ఎఫెక్ట్ ఎవరి మీద పడదు. వాళ్ళు రాసినా పడదు. ఇప్పుడు 6 మీరు రాస్తున్నారు, 6 నెంబర్ మీ మీద పడదు. మీ మీద పడేది ఏంటంటే మీ యొక్క నేమ్ యొక్క పవర్. అది నెంబర్ పవర్ కాదు, మీ నేమ్ పవర్. ఎవరి మీద పడింది? మీ మీద కాదు పడేది. మీ నేమ్ మీరు రాసిన మీ మీద కాదు పడేది, మీ కెరియర్ అంటే మీ యొక్క ఫ్యామిలీ మీద పడేది అది. అంతే. ఇప్పుడు పిల్లలకి రాస్తున్నాం, పిల్లలకి అసలు వాళ్ళు కాదు ఎవరైనా రాయొచ్చు. మీరు ఈ ఊర్లో కాకుండా మీరే ఇంకొక ఊర్లో ఉన్నారు, మీ బంధువులు అమ్మగారు, ఆమె రాయొచ్చు అక్కడుండి. ఇక్కడ ఎవరు రాస్తున్నారు ఎక్కడ రాస్తున్నారని కాదు, ఫలానా పేరు రాస్తున్నాం, ఫ్యామిలీకి వర్తిస్తుంది అనమాట. అంతే. అందుకని అలా రాయొచ్చు అనుకోండి. ఇప్పుడు 41 days రాయమన్నారు. ఎగ్జాంపుల్ ఒక రోజు మర్చిపోయాం, దాన్ని తెల్లారి రోజు రాయొచ్చు. 2 కలిపి రాయకూడదు. ఇప్పుడు మర్చిపోయాం, మర్చిపోతే ఏమవుద్ది? మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఫస్ట్ కానించి 41 సార్లు రాయాల్సిన వాళ్ళు 39 అయిపోయి 40 మర్చిపోయి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నష్టం లేదు. దాన్నే తెల్లారి 2 రోజులు డేట్లు వేసి రాయొచ్చు. అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇది మనది మనం బాగుంటానికి ఇప్పుడు 39 రోజులు రాసాం. అదంతా మనకి గ్యాదర్ అవుద్ది, క్యారీ అవుద్ది మనకి పవర్. కానీ కౌంట్ లో కలవదు. అంటే కోర్స్ కౌంట్ లోనే కలవదు తప్ప అది మనకు మంచి ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగించుకుంటే నష్టం మనకి ఇట్లా కూడా ఏమన్నా ముందుకు చేయకూడదు. ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా కోర్సెస్ అవ్వాల్సిందే. కోర్సెస్ కాకుండా కూడా ఎంత మనం జాగ్రత్తగా రాసినా ఒక 4-5 సార్లు మిస్ అవుతుంటాయి. ఆ మిస్ అయినవి మంచిదే, మనకి నష్టం అయితే కాదు. మీరు కొద్దిగా ఎక్కువ కష్టపడుతున్నారు అంతే. ఇప్పుడు దాని అంతే ఫస్ట్ నుంచి రావాలి. అంటే అక్కడ ఏమైందంటే అలా ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ఎందుకు మర్చిపోతారు? కాన్సన్ట్రేషన్ లేక. ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు? సమస్యల భారం అయి ఉండదు. అయితే ఏంటంటే సమస్యలు పోవటానికి కదా ఇదంతా మనం చేసేది. ఇది లేకపోతే ఎట్లనే పట్టుదల వచ్చింది దాంట్లోంచి. ఆ పట్టుదలలో ఇంకా పాజిటివ్ ఎక్కువ వస్తుంది. అంటే ఇంతకు ముందు కంటే ఇంకా కాన్సన్ట్రేట్ రాయగలుగుతారు. అందుకని మనకి ఒకసారి తప్పి మళ్ళీ రాయటం అనేది ఇంకా మంచిది. అది మనకి విఆర్కే డైట్ లో ఆయన చెప్తారు, విఆర్కే కాదు, మీరు ఏదైనా మిస్ అయితే లిక్విడ్ చేయాలంట. బాధపడాల్సిన అవసరం లేదు, ఇంకా మంచిది. ఎన్నిసార్లు లిక్విడ్ చేస్తే అంత మంచిదే కదా, బాధపడేదే ఉంది. అట్లాగే ఇది కూడా అనమాట. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మనం 5 కోర్సులు రాయమన్నా సందర్భం. ఫస్ట్ కోర్సు ఓకే సార్ రాశాడు, 2వ నెల 15 రోజులు రాశాడు. ఒక రోజు మిస్టేక్ వల్ల ఆగిపోయింది. ఈ 15 రోజులు రాసింది వెళ్ళిపోయింది. ఈ ఫస్ట్ నెలది ఉంటది, అది ఉంటది. ఈ 15 రోజులు రాసింది ప్లస్ 5 కోర్సులు రాస్తున్నాం కదా, 6వ కోర్సు కూడా 5 నెలల 15 రోజులు అవుతుంది కదా. అవదు, కోర్స్ కంప్లీట్. అదే కౌంట్ లోకి రాదు. అది 15 రోజులు కౌంట్ లోకి రాదు. 15 రోజులు అనేది మన కౌంట్ లోకి రాదు. ఒక నెల అయినా కూడా కౌంట్ లోకి రాదంటారా? అది 3 నెలలైనా కౌంట్ లోకి రాదు. ఒక్కరోజు దగ్గర రాదంట.
అది కౌంట్ లోకి రాదు. కోర్స్ అయినట్లు లెక్క సార్. మళ్ళీ రెండో కోర్స్ నుంచి రెండో కోర్సు రాసుకుంటాం మళ్ళీ. అంటే మీకు లాభం జరిగింది దానివల్ల. అంటే సార్ అనేది ఏంటంటే రెండో కోర్సు రాస్తాం 5 అయిపోతాయి, కానీ ఈ వదిలిపెట్టిన 10 కూడా యాడ్ అవుతాయి కదా అని. యాడ్ అవుతాయి కదా. యాడ్ అవుతాయి, పవర్ గా యాడ్ అవుతాయి తప్ప మీకు కోర్స్ యాడ్ అవ్వాలి. అందుకని నష్టం అయితే కాదనమాట, నష్టం అయితే కాదు, కోర్సుకి అయితే రాదు. ఇప్పుడు ఇంకోటి ఉంది మీరు గమనించాల్సింది, ఇందాక ఏమనుకున్నాం మనం 3 సార్లు రాయమన్నాం. అతనికి గనక బాగా లేకపోతే ఇంకొక 3 సార్లు రాయమన్నాం. బాగా లేకపోతే అంటే అర్థం ఏంది, బాగా రాయలేదని అతను. ఇప్పుడు మీరు 15 సార్లు రాసి మర్చిపోయారంటే బాగా రాయనట్టే, ఫస్ట్ కోర్సు కూడా రాయనట్టే. మనం ఒప్పుకొని తెలియాల్సిన విషయం. ఎందుకంటే మీరు ఆ యొక్క పీస్ఫుల్ లో లేరు, మీకు తెలియకుండానే. ఉండాలనే తపన ఉంది, ఉండాల్సిన బాధ్యత, అవసరం, కష్టం ఉంది, కానీ అది రావట్లేదు. కానీ మనం ఏంది, మనం అనుకుంటాం ఇది నేను బాగానే చేశా, ఓకే చేసామనుకొని చేద్దాం, అందుకని అది రాదు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనం ఎప్పుడైతే బాగా రాసిన, ఇప్పుడు 5 రాయాల్సి వచ్చి 6 రాసామనుకోండి, పర్ఫెక్ట్ గా 6 రాసాం 5 రాయాల్సి వచ్చి, అప్పుడు ఏం చేయాలంటే మనం అంటే తెలిసిన వాళ్ళం, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇందాక మనకి ఇట్లా అన్ని చూసి 1 రాయొచ్చు, 3 రాయొచ్చు, 5 రాయొచ్చు, 4 రాయకూడదు అన్నాం కదా. మీకు 4 వచ్చి అనుకోండి, మీరు పర్ఫెక్ట్ గా రాశారని మీకు అర్థమైంది అనుకోండి, ఇంకొకటి అదనంగా రాయాలి. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అది పర్ఫెక్ట్ గా రాసి ఉంటే. కానీ రాసిన వాళ్ళకి డ్రాపింగ్ ఉండదు. నేను గమనించిన వాళ్ళలో పర్ఫెక్ట్ గా రాసిన వాళ్ళు డ్రాపింగ్ ఉండదు, ఛాన్సే లేదనమాట. అది ఉంటే అట్లుంటాయి, కొన్ని 15 రోజులు 20 రోజులు అట్లుంటాయి, అది మనకు అన్కౌంటబుల్. కోర్సు రాసిన వాళ్ళకైతే అలా ఉండదు. ఓకే, ఇది ఏంటి మనం చేస్తుంది, కోర్స్ రైటింగ్. ఓకే ఓకే, నెక్స్ట్ ఎన్ని రోజులు రాయాలి, ఎన్ని కోర్సులు రాయాలి. నెక్స్ట్ వచ్చేసి డిసైడ్